వెళ్ళు. అయ్యా నమస్కారం. గురువు గారు ఉన్నారండి? గురుగారు యోగ నిద్రలో ఉన్నారండి, కొంచెం వెయిట్ చేస్తారా? యోగ నిద్ర అంటున్నాడు, కొంపది శవాసం వేసుకొని పోయాడా నిద్రలోకి? వచ్చిందండి. గురుగారు పిలుస్తున్నారండి. రండి రండి కూర్చోండి. నమస్తే సార్, ఇక్కడ గురువు గారిని కలవడానికి వచ్చాము. ఓహో, అలా కనిపిస్తలేనా నేను? అంటే మీరు ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇంత మోడర్న్గా కనపడితే గేర్లకి పోతుంది సార్. ఇక్కడ పైగా ఇక్కడ రంగురంగులు ఉంగరాలు లేవు, ముగ్గులు లేవు, నిమ్మకాయలు లేవు, ఏం లేవు. రే బాబు, అవన్నీ ఉంటాను, నువ్వు వచ్చింది భూత వైద్యుడి ఇంటికి కాదు, జ్యోతిష్కుడి ఇంటికి. చెప్పు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. చెప్పండి అమ్మా. స్వామి, ఈ మధ్య మా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి. మీతోనమ్మా? అవును స్వామి. ఓయమ్మా, చాలా చిన్న సెకల్ లేవురా నీలో. కానీ షుగర్ ఎక్కువ కదరా కొంచెం నీకు. మీరు చెప్పండి. స్వామి, ఈ మధ్య మా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏ పని స్టార్ట్ చేసినా మొత్తం బ్యాక్ ఫైర్ అవుతుంది స్వామి. మరేం పర్వాలేదమ్మా. బాబు దూలపురుష దుర్యోధన, బాబు దూలపురుష దుర్యోధన, నీ బయోడేట్ అయినా ఇది ఈ లైవ్. వెరీ గుడ్ బాబు. నువ్వు ఎల్టీఐ మైంట్రీలో పనిచేస్తున్నావు కదా? అవును స్వామి. సిటీ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నావు కదా? ఎలా చెప్తున్నారు స్వామి మీరు? సత్సాయి బాబు ఉన్నాడు. అరే తింగర్ సన్నాసి, నువ్వు ఇచ్చింది నీ బయోడేటా కాదురా, రెజ్యూమ్ రా. నువ్వు డీటెయిల్స్ చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పమ్మా. అమ్మాయి ల్యాప్టాప్ తీసారా? బీ ప్లేట్ రా. అంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలియకూడదు. నాకెలా తెలుస్తుంది? అమ్మాయి ల్యాప్టాప్ తీసారా? చెప్పండి స్వామి. ఉండమ్మా ఒక్క నిమిషం. చెప్పమ్మా. 16 10 96. అంతా బాగానే ఉందమ్మా, సమస్య ఏం లేదు. ఏమో స్వామి, ఈ మధ్య కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాము, కానీ లాస్లో వెళ్ళిపోతున్నాము. ఏ పని స్టార్ట్ చేసినా బ్యాక్ ఫైర్ అవుతుంది స్వామి. మరేం పర్వాలేదమ్మా, కొత్త అంటున్నావు కదా, ప్రతిదీ కొత్తలో అలాగే ఉంటుంది. మీరు ఎన్నికెళ్ళి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో చూసుకొని, ఎక్కడ లాగ్ అవుతున్నాం మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అని చూసుకొని, నీట్గా వర్కౌట్ చేసుకొని, అనలైజ్ చేసుకొని వర్కౌట్ చేయండి. వర్కౌటా చేసేద్దాం స్వామి. ఇంటి పక్కనే కదా జిమ్, 1000 రూపాయలు కడితే ఫుల్ వర్కౌట్. ఓవర్ చేయకండి స్వామి, చెప్పేది వినండి. స్వామి, ఈ మధ్యకాలంలో ఒక ఆస్ట్రాలజర్ని మీట్ అయ్యాము. ఆయన చెప్పారు 3 months లో మీరు విడిపోతారు, బిజినెస్ లో బాగా లాస్ అవుతారు. అలా కాకూడదంటే పెద్ద హోమం చేపించాలంటున్నారు స్వామి. దానికి కూడా 3 లక్షలు ఖర్చు అవుతుందంట. మేము వద్దని చెప్పేసింది స్వామి, అందుకే మీ దగ్గరకు వచ్చాము కనుక్కుందామని. చూడమ్మా, నాకు తినటానికి, బట్టలు వేసుకోవటానికి, ఉండటానికి లోటేం లేదు. అందరిలాగా మనం డబ్బులు అవుతాయి, హోమాలు చేయించుకోవాలా, చేయించుకోకుండా విడిపోతారు, అలా ఏం లేదమ్మా. మీరు నిరభ్యంతరంగా నిశ్చింతగా దైవారాధన చేయండి, చేస్తూ ఉండండి, అన్నీ సర్దుకుంటాయి. మనోధైర్యంతో పూర్తిగా ముందుకెళ్ళండి. మీరు బయలుదేరండి. దండం రా దూత. సంభావనం బ్రాహ్మణ దానం చాలా పుణ్యం ధనాదనం.